నమస్కారం. ఆర్థికంగా ఇబ్బందులున్నాయా? వ్యాపారంలో రాణించలేకపోతున్నారా? జీవితంలో రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సొస్తోందా? సంతాన ప్రాప్తి కలగడం లేదా? అసలు మీ జీవితంలో ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? కారణం ఏదైనా సరే చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తాము అంటున్నారు శ్రీ గణపతి జ్యోతిష్యాలయం నుండి ప్రముఖ జ్యోతిష్యులు శివరామరాజు గారు. నమస్తే అండి గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అంత బాగా అమ్మా, మీరంత బాగానా? బాగున్నాం గురుగారు. సంతోషం. గురుగారు, ఈ మధ్య కాలంలో మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు రకరకాల కష్టాలు, ఇబ్బందులు, కారణాలు ఏవైనా కావచ్చు. నాకు ఒక కారణం ఉంటుంది, అది నాకు చాలా పెద్ద సమస్యగా కనబడుతూ ఉంటుంది. మరొకరికి ఇంకొక కారణం ఉంటుంది, వాళ్ళకి అది చాలా పెద్ద సమస్యగా కనబడుతూ ఉంటుంది. సాధారణంగా ప్రస్తుతం రోజుల్లో మీ దగ్గరికి ఎలాంటి కారణాలతో వస్తున్నారు? మన దగ్గరికి వచ్చే జనాలు కూడా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. చూస్తే బాగానే ఉంటారు, చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది, చూసేదానికి బాగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ మనసులో బాధలు బయట చెప్పలేరు. తెలిసిందో? బయట చెప్పినా తీరవు కదా. గురువుల దగ్గరకు వస్తారు. మా అసంటి గురువుల్ని, శివరామరాజుని సంప్రదిస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద జాతక చక్రం చూసి అంజనం వేసి, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా అంజనం వేస్తే తెలిసిపోతుంది. వాళ్ళ ప్రాబ్లం అంతా దాంట్లో అర్థమైపోతుంది. చాలా మంది దగ్గర మీలాంటి గురువులతో మాట్లాడినప్పుడు అంజనం అన్న మాట నేను విన్నానండి, బట్ అదేంటో చాలా మందికి తెలియదు. ఒకసారి దానికోసం వివరిస్తారా? అంజనం అంటే కుటుంబంలో ఇబ్బందులు పడతారు కదా, బాధలు పడకుండా, ఇబ్బందులు పడకుండా, కొంతమంది బిడ్డలకి పెళ్ళిళ్ళు కాకుండా, కొడుకులకి బిడ్డలకి చాలా బాధలు పడుతుంటారు. వాళ్ళకి పనులు కాకుండా ఎంత కష్టపడ్డా చాలా ఇబ్బందులు పడుతుంటారు కదా. అగాసుంటే వాళ్ళకి వాళ్ళ పేరు బలాన్ని బట్టి వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళ ఇంటి పేరుతోటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. కొంతమందికి ఉండదు. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి దాన్ని పూజలో కూర్చొని అంజనం వేస్తాం. ఆ అంజనం వేస్తే మీకు ఏ ప్రాబ్లం ఉందా, మీరు ఎట్లా ఇబ్బందులు పడుతున్నారా, ఎన్నాళ్ళ నుంచి పడుతున్నారా, దాంట్లో వచ్చేస్తుంది. తెలిసిందా? వచ్చినప్పుడు మీకు ఫలాన్ని నుంచి 2 సంవత్సరాలు 3 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారండి, ఏది చేసినా కలిసి రావట్లే, ఏది అనుకున్నా ముందుకు రావట్లే, చాలా బాధల్లో ఉన్నారు, తెలిసిందా అని చెబుతాం మేము. ఆ ఇబ్బందులు కూడా కారణం ఉంటుంది. కారణం ఎట్లంటే ఊరికినే రావు కదా ఇబ్బందులు. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా జాతకంలో లోపం ఉండి లేకపోతే ఇబ్బందులు ఉండి మనిషి జీవితంలో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయా? వాళ్ళ పేరు బలాన్ని బట్టి వచ్చేస్తుంది. వాళ్ళ పూర్తి పేరు అంటారు కదా, ఇంటి పేరుతో పూర్తి నామం తెలిసిందా. వాళ్ళ గోత్రం అంటారు కదా, ఆ గోత్రాన్ని బట్టి మేము తీసుకుంటాం. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అనుకోండి, పుట్టింటి వారి అంటే మహిళ అయితే కనుక పుట్టింటి పేరు మీద ఇంటి పేరుని తీసుకుంటారా, లేకపోతే అత్తవారి ఇంటి పేరు తీసుకుంటారా? మ్యారేజ్ అయినాక అత్తగారి ఇంటి పేరే వస్తుంది. మ్యారేజ్ కాకపోతే వాళ్ళు పుట్టింటి పేరులో వస్తుంది. సరే, వాళ్ళ పేరు మీద చూడాలన్నా తెలిసిందా, పంచాంగం అంటారు కదా, పంచాంగం చూడాలన్నా, గవ్వలు వేయాలన్నా వాళ్ళ పేరు మీద పుట్టింటి పేరులో వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద సూచి చెబుతాం. ఇక అట్టింటి పేరులోకి వస్తారు కదా, మ్యారేజ్ అవుతుంది కదా, వాళ్ళ భర్త పేరు వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ గోత్రం తీసుకొని అంజనం వేసి సూచి చెప్తాం. అంజనం అంటే గవ్వలతో వేస్తారా, లేకపోతే గవ్వశాస్త్రం వేరే? గవ్వశాస్త్రం వేరే, అంజనం అంటే అది వేరే. అది ఇక్కడ వేసేది కాదుగా, అది బయట వేస్తుంటాం. బయట అంటే ఎక్కడ? బయట అంటే ఊరు బయట అంటారు కదా, అక్కడ కొంతవరకు వేస్తారు అంజనం. పూజ మందిరాలలో ఇలాంటి ప్రదేశాల్లో వేయరా? పూజ మందిరం వేయకూడదు. చెడు ప్రాబలం కదా, చెడు ప్రాబలానికి బయట వేస్తారు. సాధారణంగా అంజనం వేసేటప్పుడు ఎలా పడితే అలా వేయకూడదని మీరు చెప్తున్నారు కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? జాగ్రత్త అంటే దానికి
కొంతమందికి శాతపళ్ళు చేస్తారు, శాతపళ్ళు చేస్తారు. ఆ శాతపళ్ళు చేస్తే దానికి నిమోషన్ చేయాలి కదా, తెలిసిందా? అది చూడాలి కదా పూజలో. దానివల్ల ఈ శాతపళ్ళు ప్రాబలం ఉంటే గుళ్ళల్లో వేయకూడదు, ఊరు బయట, తెలిసిందా, వేసి చూస్తాం మేము. పూజలో చూస్తే అర్థమైపోతుంది వాళ్ళ పేర్లో ఎన్ని ప్రాబలాలు ఉన్నాయా, ఎన్ని పంపించారా, ఇంక ఎన్ని పంపించాలని ఉన్నారా, అవన్నీ చూస్తే మాకు అర్థమైపోతుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా చేతబడులు ఉన్నాయంటారా? ఉన్నాయి తల్లి. శాతపళ్ళు అంటే ఇప్పుడు నుంచి కాదు, కలియుగం పుట్టిన కంచి ఉన్నాయి. అంటే చేతబడులు చేయడానికి కూడా ఊరు బయటకు వెళ్ళాలని చెప్తున్నారు మీరు. ఇలాంటి సిటీస్లో ఊరు బయట అనేది కనిపిస్తుందా మనకి? మీకు కనిపించే పని ఉండదు. మీ పేరు మీద మీ ఫోటో తీస్తాం కదా, మీ ఫోటో ఇస్తారు కదా, మీ ఫోటో, పేరు, మీ గోత్రం, తెలిసిందా, ఇంటి పేరు, అవన్నీ తీసుకొని ఏ ప్రాబ్లం ఉన్నా ఈ బయట చేసేటి చెడు ప్రాబలాలు. నేను అనేది చేతబడులు ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఇలాంటి సిటీస్ లో కూడా ఎంత సాంకేతిక పరంగా మనం పరిజ్ఞానం చెందుతున్నాము, టెక్నాలజీ పరంగా మనం వృద్ధి చెందుతున్నాము, వీటన్నిటిని మనం మూఢనమ్మకాలుగా కొట్టి పారేస్తూ ఉంటారు కొంతమంది. మీరేం చెప్తారు? కొంతమందికి శాతబళ్ళు గురించి తెలియదు, అవగాహన లేదంట, తెలియదు కొంతమందికి. అలాంటివి ఉన్నాయని కూడా నమ్మలేము. ప్రపంచంలో మంచి ఉంది, చెడు ఉంది, తెలిసిందా? మానవుడు, భగవంతుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు, తెలిసిందా? రెండోది మానవుడు, తెలిసిందా? 10 కండ్లు ఒక మనిషి మీద పడితే వాడు పైకి రాలేడు. 10 మంది కండ్లు ఒక ఇంటి మీద పడితే ఆ ఇల్లు పైకి రాదు, తెలిసిందా? చెడు చేయాలన్నా, సంపాలన్నా, బతికియాలన్నా మానవుడే. దేవుడు ఎప్పుడు చెడు చేయడు కదా, దేవుడు గొప్పవాడు, తెలిసింది, ఎప్పటికి చెడు చేయడు, అందరికీ మంచి చేస్తాడు భగవంతుడు. చెడు చేయాలంటే మానవుడే. ఇసప్పురుగు, తెలిసిందా? నీ దగ్గర నా మాట, నా దగ్గర నీ మాట చెప్పి, తెలిసిందా, బతుకుతే ఏడుస్తాడు, చెడిపోతే నవ్వుతాడు. అది ఇసప్పురుగు అంటారు, తెలిసిందమ్మా? నిజంగానే నరదిష్టి లాంటిది ఉంటుందా అండి? ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకే నరదిష్టి తగిలింది అనుకుందాం, ఏ ఏ బాధను నేను భరించాల్సి వస్తుంది, నాకు ఎలా తెలుస్తుంది? నరదిష్టి అంటే అందరికీ ఉండదు, అందరికీ ఎవరికంటే వారికి ఉండదు, తెలిసిందా? నరదిష్టి అంటే బంధువులు, చుట్టాలు అంటారు కదా, సుట్రీగం బంధువుల్లో, తెలిసిందా, వాళ్ళ కన్ను పడకూడదు. వాళ్ళ కన్ను పడితే వాడి పైన వాడు పైకి రాలేడు. అందరికీ ఉంటుందా అది? మీరు చెప్తున్నట్టుగా కొంతమందికి మాత్రమే ఉంటుంది. కొంతమందికే, అందరికీ ఉండదు. ఎందుకలాగా? చెబితే బతుకుతే ఏడుస్తారు, చెడిపోతే నవ్వుతారు. ఇప్పుడు అందరికీ ఉండదు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మంచి వృద్ధిగా ఉంటారు, మంచి ఇల్లు ఉంటది, మంచి వ్యాపారాలు ఉంటాయి, ఒంటి నిండా బంగారాలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళకి నరదిష్టి లేదనుకోండి, వాళ్ళకి పడదా? వాళ్ళకి ఎంత బంగారం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, అది సూపు అంటారు కదా, అవును, సూపు ఒక్కొక్క మనిషి మీద పడుతుంది, అందరి మీద పడదు. అందరి మీద పడదు. ఎవరి మీద పడుతుంది? ఒక్కొక్క మనిషి మీద సూప్ పడితే ఒక్కొక్క మనిషి తినే అన్నం కూడా వాంతి వచ్చేస్తుంది. అయ్యో, మరి ఏమనుకున్నావు? అది ఒళ్ళుకు పట్టదుగా. ఒక్కొక్క కన్ను పడితే ఎందుకు పడుతుంది అని అడుగుతున్నా. ఒక ఆవు 2 షేర్లు పాలు ఇస్తుంది. ఆ ఆవు సాయి ఒక్కొక్కడు చూడండి, 1 షేరు కూడా ఇది పాలు, 1 లీటర్ పాలు కూడా ఇది. అంటే సూపు జాతకం ప్రకారం నరదిష్టి పడుతుందా, లేదంటే ఆ మనిషిలోని కళ, లేకపోతే కళ లేకపోవడం, ఏదో ఒకటి ఉంటుంది కదా? అది జాతకం ప్రకారంగా పడదు. ఒక్కొక్క మనిషికి 5 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయా, తెలిసిందా? ఒక రకం ఉండవు, తెలిసిందా? చిన్న పెద్ద, గురువు దైవం, పెద్దవాళ్ళు ఊరికినే చెప్పలే, తెలిసిందా? కానీ భగవంతుడు ఎవరు నోట్లో ఏముందో, ఎవరి చేతులు ఏముందో, ఏ పుట్లో ఏ పావుందో తెలియదు,
తెలిసిందమ్మా. అట్లే ఒక్కొక్క కన్ను పడితే పొండండి సంసారం కూడా పడైపోతుంది. తెలిసిందా? చెప్తూ ఉంటారు కదా, నరదిష్టికి రాయి కూడా పగిలిపోతుంది. తెలిసి నల్ల రాయి కూడా నరదిష్టికి పగిలిపోతుంది. అట్లా కొంతమంది ఇబ్బందులు పడతారు ఇంట్లో నరదిష్టి వల్ల. ఆ నరదిష్టి వల్ల. కొంతమంది వ్యాపారాలు చేస్తుంటారు, బిజినెస్, లక్షల లక్షల కోట్లు పెట్టి బిజినెస్ చేస్తుంటారు. ఆ బిజినెస్ ముందుకు రాలేదు. ఎంత సంపాదించినా వ్యాపారం కాకుండా, ఇంట్లో మనశ్శాంతి లేకుండా, తెలిసిందా, వాళ్ళకి పనులు కాకుండా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి తెలియదు, తెలుసుకోలేరు. అదే ఎలా దేనివల్ల అవుతుందా, మరి నా పరిస్థితి ఎట్లుంది, ఇన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నా, ఏది ఎంత చేసినా కలిసి రావట్లేదే, ఇది దేనివల్ల, కారణం ఏమిటి అని తెలుసుకోరు. తెలిసిందా? దేవుణ్ణి పూజలు చేస్తారు, దేవుడి దగ్గరికి వెళ్తారు, స్వామి దర్శనం చేసుకుంటారు, టెంకాయలు కొడతారు, తెలిసిందా, దండం పెట్టుకొని వస్తారు. ఇది ఎట్లంటే దేవుడు చేసింది కాదుగా, ఇది జనాలు చేసింది. మరి దాన్ని ఎలా మనం నరదిష్టి నుంచి బయటపడాలి? అది అట్లా జనాలు చేసింది తెలుసుకోవాలి. తెలుసుకొని శివరామరాజుని ఒక్కసారి సంప్రదించాలి. నేరుగా వచ్చి, శివరామరాజు గురువు గారు, మరి మా వ్యాపారం ఎట్లుంది, కుటుంబంలో ఎట్లా ఇబ్బందులు పడుతున్నాం, ఎంత చేసినా డబ్బు నిలవట్లే, కుటుంబంలో ఇబ్బందులు ఎక్కువైనాయి, మరి దీనికి ఎట్లా స్వామి మార్గం అని వాళ్ళు నోటారు వచ్చి అడిగితే మనం వాళ్ళకి కరెక్ట్గా చెబుతాం. ఇప్పుడు నరదిష్టి కోసం ఎవరైనా మీ దగ్గరికి సంప్రదించారనుకోండి, మీరు చూపించే పరిష్కార మార్గాలు ఎలా ఉంటాయి? మేము వాళ్ళ హస్తరేఖలు చూస్తాం. చేతులు తెలుసు, మా చేతులు తెలుస్తుందిగా. కుడి చేయ ఎడమ చేయ, లేకపోతే మగవాళ్ళకి కుడి చేయి, ఆడవాళ్ళకి ఎడమ చేయి. వాళ్ళ హస్తరేఖలు చూస్తే ఆ హస్తరేఖలను బట్టి చెబుతాం. ఓకే. కొంతమందికి ముఖం చూసి చెబుతాం, ఫేస్ రీడింగ్ అంటారు కదా, మాదంతా అమ్మవారు వాకు. ఇలా ముఖం చూడగానే తెలిసిపోతుంది. ఆ ముఖము చూస్తే మీ గురించి కొన్ని విషయాలు చెప్పేస్తాం మేము. నువ్వు ఎట్లున్నావా, నీ లైఫ్ ఎట్లుందా, ఇంకా ఎంతవరకు పోవాలా, ఇప్పుడు ఎంతవరకు జరిగిందా, ఇంకా జరగబోయేది ఎట్లుందా, నీ ఫ్యూచర్ని బట్టి మీకు ఎలా ఉందో పూజలో చూసి మీ పేరులో పంచాంగం వేస్తాం. తెలిసిందా? వేసి గవ్వలు వేస్తాం. గవ్వలు వేసి చూస్తే మీ భవిష్యత్తు దాంట్లోకి వచ్చేస్తుంది, అర్థమైపోతుంది. ఒకటి మనం ప్రేక్షకుల కొరకు ఏదైనా గవ్వలు వేసి చెప్పగలుగుతారా? చెప్తుంటాం. కొంతమందికి గవ్వలు వేస్తుంటాం. ఎలాగేస్తారు? కొంతమందికి మన పంచాంగం వేస్తాం. అట్లా ఒక్కొక్క ప్రాబలానికి ఒక్కొక్క రకం. ఓకే. ఫస్ట్ అయితే జాతకం చూస్తారు మీరు? జాతకం చూసి, హస్తరేఖలు చూసి, ముఖము చూసి చెబుతుంటాం. అంబవారు దేవి, దుర్గాదేవి, వనదేవత, వనస్పతి, సమ్మక్క సారక్క తల్లి అనుగ్రహం. ఇక ఒకసారి నేను వెయ్యాలా? చూడు, ఎక్కడ ఏమంటారు? ఇక్కడే. అట్లా ఎన్ని పడ్డాయి? 3 అటు 3 ఇటు పడింది. అది 3 పడింది. అట్లా కవ్వలు వేస్తే నీ పేరులో ఏమున్నది ఇలా ఇలా కలిపి అట్లా. ఇప్పుడు 2 పడిందా? ఇందాక 3. ఎన్ని అయినాయి? 5 అయినాయి. ఇంకొకసారి అంటే ఎలా అయినా వేసేయచ్చా, లేకపోతే ఇలా కలిపి వేయాలి. అట్లా అట్లా కలిపి వేయాలి. అంత ఎన్ని అయినాయి? ఇంతకు ముందు 5, ఇప్పుడు 3, 8. సరి వచ్చేసింది మీకు. సరి సంఖ్య నేను చెప్పాను కదా, సరి సంఖ్య ఉంది మీ పేరులో. మంచిదా చెడా? చెడేనా? చెడే. బేసు రావాలి. ఓకే. 9, 5, 3 అట్లా బేస్ వస్తే మీకు ఇబ్బంది లేనట్టుగా. ఓకే. తెలిసిందా? ఇది సరి వచ్చేసింది. 8 పడ్డాయి కదా, ఇది సరి సంఖ్య. దానివల్లే మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు కుదురుపోవట్లేదు, కలిసి రావట్లే. తెలిసిందా? అనుకునేది ఒకటి,
జరిగేది ఒకటి. అట్లుంది ఇప్పుడు నీకు. అర్థమైందా? నేను చెప్పింది నిజమా అబద్ధమని నీకే తెలుసు, మళ్ళీ నేను చెప్పకూడదు. అట్లా ఆ మధ్య ఆస్తి చెబుతుంటారు ఎవరికైనా. మరి అలా పడినప్పుడు అంటే జీవితాంతం అట్లానే ఉంటుందా లేకపోతే మళ్ళీ మారుతుందా? మారుతుంటుంది. ఎట్లా మారుతుంది అంటే ఇప్పుడు చెడు ప్రాబ్లం ఉంది కదా, చెడు ఉన్నదని అట్లే ఉండి గుళ్ళుకి వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేసుకుంటారు. తెలిసిందా? అది అట్లా పోదుగా. తెలిసిందా? ఆ చెడు ప్రాబలానికి ఒకసారి శివరామరాజుని సంప్రదించాలి. వస్తే మరి ఈ చెడు ఇది దేనివల్ల వచ్చిందా, మరి దీనికి ఎట్లా చేయాలా, మరి ఎట్లా చేస్తే బాగుంటావా, ఎన్నెళ్ళు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుందా అని నేను పూజలో చూస్తా కదా, చూసి నీకు చెప్తా. చెప్పి దానికి కొంతమందికి తాయితులు ఇస్తాం. అంతరాలు తాయితులు కొంచెం నిమోషన్ చేయాలి కదా, ప్రాబ్లం తీరిపోవాలి కదా, తొలగిపోవాలంటే దానికి తాయితులు మంత్రాలు ఇచ్చి పూజలు చేస్తుంటాం. వనదుర్గాదేవి పూజలు, లక్ష్మీ నరసింహ స్వామి పూజలు చేస్తారు మీరు ఈ పూజలు. ఈ బయట అంటే విజయవాడ, భద్రాచలం, కొన్ని శక్తిపీఠాలు ఉంటాయి కదా, శక్తిపీఠాల్లో చేస్తుంటాం. అక్కడికి ఎవరైతే పూజ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఫోటో ఇచ్చినా చాలు. ఫోటో, డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ గోత్రం, సాధారణంగా పేర్లు, వాళ్ళ వివరాలన్నీ ఇస్తే మీకు సరిపోతుంది. నాకు చాలా అయ్యాయి. సాధారణంగా ఎలాంటి సమస్యలకి మీరు ఎక్కువగా పూజలు చేస్తున్నారు? ఒకటి నరదిష్టి, ఇంకొంతమంది మేము వింటూ ఉంటాము వశీకరణం అంటూ వింటాం. ఎలా ఉంటుంది అది? వశీకరణం అంటే దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి. వశీకరణంలో కూడా రకాలు ఉంటాయి. తెలిసిందా? ఒకటి స్త్రీ వశీకరణం ఉంటుంది. స్త్రీ వశీకరణం, స్త్రీ ఆడవాళ్లను వశీకరణ చేసుకోవడం. మగవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు ఒక స్త్రీ పోతుంటుంది కదా, ఒకసారి 2 సార్లు పరిచయం అవుతుంది కదా, అయినప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, ఫలాని స్త్రీ వాళ్ళకి నచ్చుద్ది కదా, నచ్చినట్టుగా వాళ్ళు మా సొంత గురువుల్ని సంప్రదిస్తారు. సంప్రదించి మరి ఫలాని వ్యక్తిని నేను చూశాను, నాకు నచ్చింది, నేను ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తి నా దగ్గరికి రావాలి అని కొంతమంది అడుగుతారు. మీరు చేస్తారా? మేము చేస్తాం. కానీ తప్పు కదా గురువు గారు. తప్పు అంటే వాళ్ళ ప్రేమది. ఆ అమ్మాయి ఇష్టాలతో సంబంధం ఉండాలిగా. ఆ అమ్మాయి కూడా ఇష్టమవుతుంది. ప్రేమ అంటే తెలుసు కదా. ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే వాళ్ళంటే ఇష్టమై ఉన్నారేమో అనుకుందాం. అసంటి వాళ్ళకి చెయ్యం. తెలిసిందా? వేరే వాళ్ళు ఉన్నారంటే కొంతమంది పెళ్ళైన వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయికి ఆల్రెడీ భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ అమ్మాయి కావాలి అని కోరుకుని మీ బోటి వాళ్ళ దగ్గరకు వచ్చారనుకోండి, మరి మీరు వశీకరణ చేస్తారా? ఎట్లంటే ఇప్పుడు ప్రపంచము కలియుగం అంటారు కదమ్మా, ఇప్పుడు ఒక రకంగా లేదు. తెలిసిందా? తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. కొంతమంది భర్త ఉండంగానే కొంతమంది ఏరే వాళ్ళని ప్రేమిస్తారు. మొగుడు ఉండంగానే ప్రేమించి మొగుడుకు తెలియకోకుండా సంసారం చేస్తుంటారు బయట. కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు అంతే. భార్య ఉండంగానే, పిల్లలు ఉండంగానే తెలిసింది ఏరే అమ్మాయిని ప్రేమించి తెలిసిందా దాంతో సంసారం చేస్తుంటారు. ఆ విషయం కూడా భార్యకి చెప్పలేరు కదా, భార్య కూడా భర్తకి చెప్పదు కదా. ఇప్పుడు అదే ఎక్కువ జరుగుతుంది ప్రపంచంలో. దానివల్లే ఇన్ని దారుణాలు. దానికే మంచి చెడు నేను అనేది. మంచి ఉంది, చెడు ఉంది ప్రపంచంలో. అంత మంచే లేదు, అంత చెడు లేదు. తెలిసిందా? అట్లా మారిపోతుంది కలియుగం. తెలిసిందా? అందరికీ ఒకటే ఆలోచన ఉండదు కదా, అందరికీ ఒకే మాట ఉండదు కదా. తెలిసిందా? 10 మంది మాటలు 10 రకాలు ఉంటాయి. తెలిసిందా? కొంతమంది దేవుడే లేదంటారు, భగవంతుడే లేదు అని అంటారు కొంతమంది మూర్ఖులు. కానీ దేవుడు లేకుంటే ప్రపంచం ఎట్లుంది? సూర్యుడు పొడుస్తున్నాడు, మూకుతున్నాడు, చీకటి పడుతుంది, వెలుతురు వస్తుంది. దేవుడు లేకుంటే వెలుతురు వస్తుందా? భగవంతుడు ఉన్నాడు.
తెలిసిందా? కొంతమంది అట్లా అంటారు జనాలు. మరి అదే అలాంటి వాళ్ళకి తెలిసిందా? మీరు ఎలా వశీకరణ చేయడం కరెక్ట్ అది స్త్రీ వశీకరణం అంటే అది, పురుషుడు వశీకరణం అంటే అది. దానికి ఎట్లంటే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళ పేరు మీద తెలిసిందా పూజ చేసి కట్టు కట్టి తెలిసిందా స్త్రీ వశీకరణం అయ్యేట్టుగా తాయితులు ఇస్తాం. పురుషుడు స్త్రీకి వశీకరణం అయ్యేట్టుగా తాయితులు ఇస్తుంటాం. ఆ తాయితులు పెట్టుకుంటే తెలిసిందా ఆ అమ్మాయికి అబ్బాయి వస్తాడు, అబ్బాయికి అమ్మాయి వస్తాడు. అంటే ఎన్ని రోజులు ఉంటుంది దాని ఫలితం? దాని ఫలితం లైఫ్ లాంగ్ ఉంటుంది. అంటే తాయితు మన దగ్గర ఉన్నంత వరకు ఉన్నంతసేపు ఉంటుంది. తాయితు పోగొట్టుకుంటే అది పోగొట్టుకుంటే చెప్పలేము. తాయితం ఉండేప్పుడు మన జాగ్రత్తగా మనం ఉండాలి. ఆ తాయితు మన దగ్గర ఉందంటే మనం కూడా కొన్ని మన జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు కొంచెం కట్టుబాటు ఉంటుంది. ఎలా ఆ తాయిత పెట్టుకొని తెలిసిందా కొంతమంది తెలియని వాళ్ళు తెలిసిందా సావుకి వెళ్తారు, చచ్చిపోతారు కదా. చుట్టాలు పక్కాలు స్నేహితులు ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఆ తాయిత పెట్టుకొని వెళ్ళకూడదు. వెళ్తే దాని పవర్ పోతుంది. తాయితు పవర్ పోతుంది. తాయిత పవర్ పోతుంది, పని చేయదు. సావుకి వెళ్ళకూడదు. తర్వాత సమర్థ అంటారు కదా, పుష్పావతి అయినప్పుడు కూడా ఆ తాయిత పెట్టుకొని పోకూడదు. పోతే అది పని చేయదు. మైల తగులుతుంది కదా, మైల తగిలితే ఆ పవర్ పోతుంది తాయితకి, అది పని చేయదు. కొంతమందికి వశీకరణం వ్యాపారం అంటారు కదా, జనాలు రాకుండా ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తారు. చేసినప్పుడు కొంతమంది అర్థం చేసుకోరు, వ్యాపారం కాటం లేదే అని వాళ్ళు కన్న దేవతలు పూజలు చేసి ఎన్నెన్నో బాధలు పడుతుంటారు. దానికి అట్లా ఉండదు. ఒకసారి గురువు గారిని సంప్రదించి శివరామరావు దగ్గరికి వస్తే మరి వ్యాపారం దేనివల్ల కాటం లేదా, మరి మీకు జనాలు చేశారా లేకుంటే దృష్టి కన్ను పడిందా తెలిసి దానికి కారణాలు ఉంటాయి కదమ్మా. ఆ కారణాలు బట్టి తెలిసింది వాళ్ళ పేరులో పూజలు చేస్తుంటాం. వాళ్ళ పేరు బలంలో పూజలు చేసి అంజనం వేసి కట్టు కట్టేస్తాం. కట్టు కట్టి వాళ్ళకి తాయితులు అంత్రాలు మూలికలు అంటారు కదా, తెలిసిందా ఆ మూలికలు ఇస్తుంటాం. అది వశీకరణం అంటారు. వశీకరణం మూలికలు వ్యాపారం బాగా జరిగేట్టుగా మనశ్శాంతి ఉండేట్టుగా అని అట్లా ఇస్తుంటాం. సో వాళ్ళ దగ్గర కూడా మీరు చెప్పినట్టుగా ఎవరైనా ఇంట్లో చావుకి వెళ్ళకూడదు, మెచ్యూర్ ఫంక్షన్స్కి వెళ్ళకూడదు, వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి ఏం చేయాలి వాళ్ళు? అది ఆ తాయిత తీసి ఇంట్లో పూజ రూములో పెట్టి వాళ్ళు పొయ్యి రావచ్చు. వచ్చిన తర్వాత వేసుకోవచ్చు. మళ్ళీ పొయ్యి వచ్చినాక స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ తాయిత కట్టుకోవాలి. అట్లా చూసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా జాగ్రత్తగా పర్మనెంట్గా ఉంటుంది. దానికి ఏ ప్రాబ్లం రాదు. కొంచెం క్లిష్టమైన సమస్యలకే చక్కటి పరిష్కారాలు చూపిస్తామంటున్నారు కదా మీరు. మీ గురించి చెప్తారా? అసలు మీరు ఎప్పటి నుంచి విద్య నేర్చుకున్నారు, మీ ఊరు, అసలు శివరామరాజు గారి స్పెషాలిటీ ఏంటి? మాది సొంత ఊరు భద్రాచలం. భద్రాచలం అంటే అక్కడ ఎన్నో గూడేళ్ళు ఉన్నాయి, తెలిసిందా? కోయరాజులు అంటారు. మీరు ఆ కోవకి చెందారా లేకపోతే జ్యోతిష శాస్త్ర నిపుణులా? మాది గంధసిరి గూడెం, సొంత ఊరు గంధసిరి గూడెం, తెలిసిందా? కోయరాజులు. మీరు కోయరాజులు. మా తాతలు మా తండ్రుల గురించి వాళ్ళు పెద్దవాళ్ళు పూర్వీకులు అంటారు కదా, ఆ పూర్వీకుల నుంచి మాకు కుల వృత్తిది. కుల వృత్తి అంటే తెలుసు కదా, అంటే తాతల ముత్తాతల నుంచి వంశార్థం. ఎప్పటి నుంచి నేర్చుకున్నారు మీరు? ఇప్పుడు నేను నేర్చుకొని నాకు ఇప్పుడు 65 ఏండ్లు, తెలిసిందా? నాకు 15 వయసు నుంచి నేర్చుకున్నాను. సాధారణంగా 15 సంవత్సరాల నుంచి, నా వయసు 15 నుంచి విద్య నేర్చుకొని. కాదు గురుగారు, సాధారణంగా ఏ వయసు నుంచి పిల్లలకి విద్య నేర్పిస్తారు? మాకు 15 నుంచి వస్తుంది. 15 దాటాలా? 15 దాటాలి. అంతకు లోపు అయితే అంత లోపు రాదు, నేర్పించరు. రాదు, నేర్పించేది ఉండదు. ఇది మాకు గురువు గారు ఈ విద్య రావాలంటే పసర పోస్తాడు ముక్కులో, పసర
చెట్టు పసర అంటారు కదా, ఆ, చెట్టు పసర తెలిసింది. ఆకు వేసి చేతులు బాగా తలిసి అట్లా పెట్టి 3 సుక్కలు వేస్తాడు. ఆ 3 సుక్కలు పడితే ఇక మొత్తం అనుభవం అయిపోతుంది, అన్నీ తెలిసిపోతాయి ఇక వెంటనే. అంటారు. అది ఒక చెట్టు. ఏ చెట్టు అది అది చెప్పకూడదు? పేర్లు ఎట్లా చెప్తారు, చెప్పకూడదా? చెప్పకూడదు. అట్లా చెట్టు పసరతోటి తెలిసిందా అమ్మవారి శక్తి. అమ్మవారి శక్తి అంటారు కదా భద్రాచలంలో, తెలిసిందా అక్కడ అమ్మవారు గుడి కట్టించాం కాదు మా గురు, పెద్దవాళ్ళు. వీళ్ళకు మాత్రమే నేర్పించాలి, వీళ్ళకి నేర్పించకూడదు లాంటివి ఏమైనా ఉంటాయా? అది అట్లా ఎవరికంటే వాళ్ళకి రాదు. పసరు పోసినా సరే. వంశార్థం అంటారు కదా, వంశం కులానికి ఒకరే చెప్పేది. ఇంటికొకరా? ఇంటికొకరు. ఇంటికొకరు అంటే మా ఇంటికి ఒక 50-60 ఇండ్లు ఉంటాయి. హ్మ్. మా గూడెంలో నేను ఒక్కడినే. ఇప్పుడు మీకు అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ములకి రాదు. అంటే ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అని ఎలా తెలుస్తుంది అంటున్నా? దాంట్లో పెద్దవాళ్ళకి వస్తుంది. మీరు పెద్దవారు కాబట్టి మీకు పసరు పోసి. పెద్ద కుమారుడు అంటారు కదా, అవును, పెద్ద కుమారుడికి ఆ విద్య ఆ బుద్ధి అలా వంశపారపర్యం. వంశం. మీ తమ్ముడు ఉన్నారా మీకు? అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా వ్యవసాయం. వ్యవసాయం చేసి. గవర్నమెంట్ కూడా ఇచ్చారు కదా మాకు. మాకంతా అడవిలో ఉండేప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీ రామారావు వాళ్ళంతా మా గుడానికి వచ్చిన వాళ్ళే. మా తాతగారు ఉండేప్పుడు వాళ్ళకు కూడా మీరు చూసి చెప్పారా? వాళ్ళకు కూడా పూజలు చేస్తుంటాం. పూజలు చేసి వాళ్ళకంతా అమ్మవారు ప్రసాదాలు ఇచ్చి కొన్ని మూలికలు ఇస్తుంటాం వాళ్ళకి. ఏ రాజకీయ నాయకుడికైనా మీ తాతగారు వాళ్ళు ఇచ్చారా? ఇచ్చాము. చేశారా పూజ? రామారావు కూడా నేను ఇచ్చాను. ఎన్టీ రామారావు మేమంటే మంచి అభిమానం. కోయిదొర శివరామరాజు అంటే పెద్ద విశ్వాసం. రాజీవ్ గాంధీ తెలిసింది. ఇంద్రమ్మ కూడా మా తాతగారు నాన్నగారు వాళ్ళని కలిసి వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పి వాళ్ళకి పొలిటికల్ గురించి అడుగుతారు. వాళ్ళు రాజకీయం గురించి మరి మేము నిలబడుతున్నాము, మరి మేము గెలుస్తామా లేదా అని అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ పేరు మీద ఉంటే చెబుతాం, గెలుస్తారండి, తప్పకోకుండా మీరు పోటీ చేస్తే మెజార్టీకి వస్తారండి, గెలుస్తాము అని చెబుతాం. వాళ్ళకి ఆ యోగం లేదనుకో, లేదండి అని చెబుతాం. ఓకే. గురువు గారు, మీరు అంటే కుటుంబంలోన పెద్ద కుమారుడికి విద్య నేర్పిస్తారు. పసర వేసిన తర్వాత మీకు పంచాంగం చూడడం కావచ్చు, లేకపోతే జాతకాలు చూడడం కావచ్చు, ఎన్ని సంవత్సరాల టైం తీసుకుంటారు? అది ఒక గురుకుల విద్యలాగా అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? ఇది మాకు అమ్మవారి శక్తి, దైవ సృష్టి అంటారు కదా, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ముఖము చూస్తే, హస్తరేఖలు చూస్తే, ముఖం చూసి హస్తరేఖలు చూసి చెప్పేస్తాం. మా హస్తంలో చూస్తే మీకు తెలిసిందా? మీ హస్తంలో చూస్తే మొత్తం అర్థమైపోతుంది. చెప్పండి 2 మాటలు అలా చెప్తారా? ఆయుష్ రేఖ బాగుంది. ఆయుష్ రేఖ అంటారు కదా, అంటే ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? దీర్ఘ ఆయుష్, సుమంగళి యోగం నీకు. ఓకే, సుమంగళి యోగం ఉంది. ఆయుష్ 84 వరకు ఉంది నీకు. 84 ఏళ్ళు జీవిస్తావు. కానీ ఆయుష్ భగవంతుడు ఇచ్చాడు కదా అని కన్ను మూసుకొని వెళ్ళకూడదు. ప్రతి మనిషికి దినగండం 100 ఏళ్ళు ఆవుసు. మన జాగ్రత్త మనం ఉండాలి, తెలిసిందమ్మా. అలాగ ఉంటే 84 ఏళ్ళు జీవిస్తాం, తెలిసిందా. పర్వాలేదు. మీకు సతిపతి రేఖ బాగుంది, అంటే భార్య భర్త, సతీపతి అంటారు కదా, ఆ రేఖ బాగుంది, తెలిసిందా. విద్య రేఖ ఉంది, కానీ విద్య బ్రేక్ అయ్యిందే. మరి డిగ్రీ కంప్లీట్ చేసావు, ఇంకా పూర్తి పోలే, ఇంకా తర్వాత చదువు అది వద్దనుకున్నావు. కానీ మీకంతా చదువు బాగుంది. విద్య రేఖ అంటారు కదా, దాంట్లో ఇబ్బంది ఏమి లేదు. కానీ అనుకున్న వరకు పోకపోయినా తెలివితోటే నువ్వు నెట్టకొచ్చావు. తెలివి ఆలోచనతో నెట్టకొచ్చావు, తెలిసిందా. కుటుంబంలో తెలిసిందా అయ్యగారి వల్ల కూడా అదృష్ట బలం ఉంది. భర్త అంటారు కదా, భర్త వల్ల అదృష్టం ఉంది. సతీ పురుషుల్లో ఇబ్బంది ఏమి లేదు నీకు. అనుకున్న వరకు ఒకరి మాట ఒకరికి సంతోషంగా జీవిస్తున్నారు, తెలిసిందా. కానీ ఇప్పుడు కొంచెం టయాలు బాగలే.
అవన్నీ కూడా మీకు చేతి రేఖలు తెలిసిపోతాయి. తెలిసిపోతుందిగా. ఆహా. తెలిసిందా? రేఖలు అంటే మరి చెయ్యి అంటే రేఖలే. అదే అదే ఇది రేఖలు అంటే ఇప్పటి నుంచి వచ్చినాయి కావుగా, ఇది పుట్టుకలో వచ్చినాయి. అంటే చేతి రేఖలు చూసి ఏమేం చెప్పగలుగుతారు? వయసు 18 అయితే ఆ. రేఖలు మారిపోతాయి. మ్హూ. తెలిసిందా? 18 లోపు అయితే, 18 దాటితే ఇక రేఖలు మారవు, ఓకే. ఆగిపోతాయి మాట. చిన్న వయసు అంటారు కదా, హస్త సాముద్రి అంటే అది రేఖలే. సో అలా మన ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటది, ఆయుష్ చెప్తారు. పర్వాలే, ఆయుష్ బాగుంది, కుటుంబంలో పర్వాలే. గోధుమ రేఖ ఉంది, అంటే ఇంకా గోధుమ రేఖ. ఆ. ఎక్కడికి పోయినా భోజనానికి బట్టకి లోటు లేదు, దేవుడు ఇస్తాడు. దాంట్లో ఏమి ఇబ్బంది పడే పనే లేదు. ఓకే. సో ఇవన్నీ మీరు చేతి రేఖలు చూసి ఆ చెప్పారు. చేతిరేఖలను చూసి అమ్మవారు వాకు వస్తుంది కదా, దుర్గాదేవి 3 అమ్మవారు వాకు వచ్చినప్పుడే చెప్తుంటాం. దానికి కూడా అట్లా ఉంటుంది ఉంటుంది. ఎలా పడితే అలా మీరు చెప్పారు. ఎప్పుడంటే అప్పుడు చెప్పంగా. దానికి కూడా కొంచెం టయాలు ఉంటాయి. పూజలో కూర్చుంటాం కదా, పూజలో కూర్చుండని చెప్పేది. మళ్ళీ బయటికి పోతే ఎంతమంది అడిగినా చెప్పలేదు. చెప్పం. మీ అంతటి మీకు అనిపిస్తేనే చెప్తారు. అది మాకు అనిపించేది కాదు, అమ్మవారు 3 రావాలి. ఎందుకంటే నేను రాగానే కూడా కొన్ని విషయాలు చెప్పారు మీరు, నేనేం అడగకుండానే. అదే సో ఆటోమేటిక్ గా చెప్తారు అన్నమాట. చెప్పేస్తామాట. ఓకే. ముఖం చూడంగానే మీకు తెలుస్తుందా, చాలా మంది ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు, బతికున్నంత వరకు మంచిగా స్థిరపడతారా లేదా, ఇవన్నీ చెప్తారు కదా, అవన్నీ మీరు చేతి రేఖలు చూసి మీ రేఖలను బట్టి మీ ముఖం చూస్తే చెప్పేస్తాం. మేము కూడా వెళ్తామా బయటికి? ఉంది, ప్రాప్తి ఉందంటగా ఓకే. ట్రై చేస్తున్నావు కానీ కాలే. ఆ, ఇక్కడ ఉండే వ్యక్తివి కాదు నువ్వు. మీకు ఫస్టే చెప్పాను నేను, అవును. మీరు విదేశాలు వెళ్ళాలమ్మా, తెలిసిందా, ప్రాప్తి ఉందమ్మా అని చెప్పాను నేను. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు అని చెప్తున్నారు, బట్ ఉన్నాము. మరి వెళ్తామా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? వెళ్తారు, టైం పడుతుంది. అప్పుడు అక్కడ సెటిల్ అవుతారా అన్నట్టు సెటిల్ అవుతావు. సెటిల్ అయ్యి అక్కడ మంచి పేరు సాధించి, తెలిసిందా, మనశ్శాంతిగా ఉంటావు అక్కడ. విదేశాలలో మంచి యోగం ఉంది నీకు, తెలిసిందా. ప్రాప్తి అంటారు కదా, కొంతమందికి అది ప్రాప్తి ఉండాలి, కొంతమందికి ఆశ ఉంటుంది. ఎంతో ఆశ ఉన్నా కూడా రాదు కదా. అవును. బయట దేశం పోవాలంటే కష్టం. అది మీ రేఖలో మీ ముఖంలో తెలిసిపోతుంది, మీకు ఉన్నదా లేదా, ప్రాప్తం ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ విద్యను అభ్యసించారు? నీ ఇద్దరు చెబుతుంటేగా 15 సంవత్సరాల నుంచి మొదలు పెట్టారు, మొదలు start వేశాం. చేశారు. ఒకటి నేర్చుకుంటూ వచ్చారా? అన్నీ చెప్తుంటాం. సో మీ తాతగారి దగ్గర నుంచి, మీ నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నారు. మా తాతగారు మా నాన్నగారి నుంచి మాకు అట్లయితే మూడో తరం నుంచి చేస్తున్నాను. మళ్ళీ మనకు వయసు అయిపోతే మళ్ళీ మా కుమారుడు, కొడుకు, పెద్ద కొడుకు. వాళ్ళని మీరు స్కూల్కి పంపించరా? మాకు చదువులు ఉండవు. చదువులు కోయోళ్ళకి చదువు ఎక్కడుందమ్మా? ఇప్పుడు చదువుతున్నారులే పిల్లలు, ఇంతకుముందు చదువు లేదుగా. మీ పిల్లల్ని కూడా మీరు చదివి ఇప్పుడు చదువుకుంటారు. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? ఇప్పుడు ఒక అయిపోయింది, చదువు అయిపోయింది ఒక ఆయనకి, తెలిసిందా. పెద్ద అబ్బాయి కూడా చదువు అయిపోయింది, రెండో వాడికి అయిపోయింది. ఇప్పుడు మీ పిల్లలు కూడా ఇదే వృత్తిని అనుసరించడానికి ఇష్టపడుతున్నారా, లేదంటే బాగా చదువుకొని ఉన్నత విద్య చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేయాలని కోరుకోవట్లేదా? అది అందరికి రాదు కదా, చెప్పానుగా. 3 కొడుకులు ఉంటే 3కి రాదు, ఒకరిగా వస్తుంది. అది ఎవరైనా ఒకరు అవుతారు, అది ఒకరు అవుతారు. ఇక తర్వాత వాళ్ళు వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటారు ఊర్లో. మీరైతే మీ పిల్లల్ని చదివిస్తున్నారు? చదివారు, అమ్మాయిలు అబ్బాయిలు చదివి. అట్లా ఇంతకుముందు నాగరికత లేదు, అప్పుడు చదువులు లేవు. ఇప్పుడు నాగరికత వచ్చింది కదా, ఇప్పుడు చదువులు పిల్లలకి. అంటే కుల వృత్తిగాను, లేకపోతే మీరు వంశపారంపర్యంగా చేస్తున్న దాంట్లో తప్పేమీ లేదు, చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ పిల్లలకు కూడా మంచిగా చదివించి విద్యాబుద్ధులు నేర్పించి, పిల్లలకి జ్ఞానం ఇచ్చి, చదువు ద్వారా తప్పితే ఇంకెట్లా వస్తుంది కదా జ్ఞానం. మా దాంట్లో జాబులు లేవు, ఎంత చదివినా. ఇలాంటి వాళ్ళ కోసమే కదా రిజర్వేషన్స్ ఉన్నాయి, వృద్ధి చెందాలి అని చెప్పి ప్రోత్సాహకాలు ఉన్నాయి. మా దాంట్లో ఎంత చదివినా, మా దాంట్లో కుల వృత్తి అంటారు కదా, అదే ఆలోచన.
చేయడానికి పిల్లలకి ఇష్టపడుతూ ఇష్టపడుతుంటారు. గురువుగారు సాధారణంగా ఉమ్. కొన్ని సమస్యలకు జాతకం చూసో వాస్తు చూసో ఉమ్. ఇలా చెప్తూ ఉంటారు కదా. చెప్తుంటాం. కాబట్టి మీరైతే మాత్రము ఈ వశీకరణ కావచ్చు, లేదంటే నరదిష్టి కావచ్చు, ఇది కాస్త క్లిష్టమైన సమస్యలు, ఉమ్. చక్కటి పరిష్కార మార్గాలు ఇస్తాము అంటున్నారు. మీరు చెప్తా ఉంటారు అంటే ముఖం చూసో చేయి చూసో మీరు ఈ వీధిలో అంటే ఈ వాస్తు ప్రకారంగా మీరు ఈ గుమ్మం ఉండాలి ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. వాస్తు సిద్ధాంతి అంటారు కదా, తెలిసిందా? ఇప్పుడు కొంతమంది ఇల్లు కడుతుంటారు, తెలిసిందా? అది వాస్తు చూసి ఇల్లు కట్టాలి. అవి కూడా మీరు చెప్పేస్తారు. చెప్తాం. ఎలాంటి సమస్య ఉన్నా సరే, ఏ ప్రాబ్లం అది ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పెళ్లి కావచ్చు, 361 ప్రాబ్లము ఏదున్నా చూసి చెప్తాం మేము. కుటుంబం గురించి ఇల్లు కట్టేప్పుడు వాస్తు చూసి కట్టాలి. కొంతమంది కంపెనీలు కడతారు, ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతారు, దానికి కూడా వాస్తు ఉండాలి. వాస్తు లేకుండా ఉండి అంతంత డబ్బు పెట్టి అంత ఖర్చు చేసి కంపెనీలు కడితే ఆ కంపెనీలు కూడా నడవవు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. సో ఈ వీడియో చూస్తున్నారు కదండి, మీకు కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, పెళ్లి విషయంలో కావచ్చు, నరదిష్టి తగులుండొచ్చు, మీరు వ్యాపారం ఎంత బాగా చేస్తున్నా వృద్ధి చెందలేకపోవచ్చు. అసలు దీనికి ఏంటి కారణం అనేది రకరకాల భయాలు చాలా మందిని వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి సుమారుగా 40 సంవత్సరాలకు పైబడి కుల వృత్తి ద్వారా ఇదే వృత్తిలో ఉన్నారు శివరామరాజు గారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి, శివరామరాజు గారితో మాట్లాడండి. హైదరాబాద్లో, సికింద్రాబాద్లో అవైలబుల్గా ఉంటారు. మీరు ఒకసారి కాల్ చేసినట్లయితే గురువు గారు ఎప్పుడు వీలు దొరుకుతుంది, ఆ సమయము మీరు ఏ రోజు రావాలో కూడా చక్కగా వివరించి చెబుతారు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కార మార్గాలు పొందాలి అనుకుంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయండి. గురువు గారు శివరామరాజు గారు మీతో మాట్లాడతారు, మీకు చక్కటి పరిష్కార మార్గాలు సూచిస్తారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.